ఇప్పుడు సివిల్ ఏవియేషన్ ఈజ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఒక్కడి చాతగానంతనం అంటే మీరు ఫోటో అయినది పెట్టిన కావచ్చు రామ్మోహన్ నాయుడు గారిది, కానీ మీరు అంటుంది మోడీని కదా. నిజంగా ఒకసారి చాతగానితనం గురించి ఒకసారి మాట్లాడుకుందామా. చాతగానితనం అంటే ఏంటో తెలుసా? తల్లిని చెల్లిని కోర్టు జుట్టు తెప్పించడాన్ని చాతగానితనం అంటారు. ఏదంటే టీచర్లతో మధ్యాహ్న షాపుల దగ్గర సెక్యూరిటీని పెట్టారు చూసారా, అప్పుడు మీ చాతగానితనం అయిపోయింది. ఎవిడెన్స్ లేకుండా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడే మీ చాతగానితనం ఏందో అప్పుడే అర్థమైపోయింది. ఇండిగో ఎంత డ్రామా ఆడుతుంది చూడండి. ఎయిర్ ఇండియా వచ్చేసరికి 230 ఉంటే 5054 పైలట్లు ఉన్నారు. మరి ఇక్కడ 630 ఎయిర్ క్రాఫ్ట్లకి 5000 మందిని రిక్రూట్ చేసుకోవడం ఏంది? అంటే ఈ ఇండిగోకి వచ్చేసరికి చాతగానితనం కాదా? శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, మనం గత వారం రోజుల నుంచి చూస్తున్నాం. డిసెంబర్లో మనకి ఇండిగో ఫ్లైట్స్ వరుసమట 2000 ఫ్లైట్స్ ఇప్పటిదాకా క్యాన్సిల్ అయినాయి. అయితే దానికి కారణం రామ్మోహన్ నాయుడు గారు అని చెప్పేసి, ఏదైతే యూనియన్ ఏవియేషన్ మినిస్టర్ ఉన్నారో వీరు కారణం అని చెప్పేసి ద గ్రేట్ పత్రిక సాక్షి టీవీ చెప్పడం జరుగుతుంది. నిజంగా ఈ థంబ్నెయిల్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఒకటి చాతగాని ధర్మరా లక్షల మందికి నరకం. అంటే ఇప్పుడు సివిల్ ఏవియేషన్ ఈజ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఒక్కడి చాతగానంతనం అంటే మీరు ఫోటో అయినది పెట్టిన కావచ్చు రామ్మోహన్ నాయుడు గారిది, కానీ మీరు అంటుంది మోడీని కదా. మోడీ గవర్నమెంట్లో ఏవియేషన్ని ఎట్లా అప్డేట్ చేసుకొచ్చారో తెలుసా? ఈ అప్డేట్స్ మీకు తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే మీరు ఇంకా ఒకటే బావిలో ఉన్న కప్పల్లాగా మీరు ఉంటారు కాబట్టి. ఎస్ ఫ్రెండ్స్, ఈ థంబ్నెయిల్ ఎవరు చేసారో మాత్రం వాళ్ళు బావిలో కప్పలే, ఎందుకంటే ప్రపంచం వాళ్ళకి తెలియదు. ఇదే ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచే, ఏవియేషన్ అంటే వీళ్ళు ఒక ఎయిర్ప్లేన్స్ ఒక్కటే అనుకుంటున్నారు, ఈ మట్టి బుర్రలకి అర్థం కావట్లేదు. ఏవియేషన్ అంటే ఎయిర్ప్లేన్స్ ఒకటే కాదు, దాంట్లో డ్రోన్స్ ఉంటాయి, అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకి హెలికాప్టర్స్ ఉంటాయి, ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి, జెట్స్ ఉంటాయి. ఇవన్నీ ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచే ఉంటాయి. రామ్మోహన్ నాయుడు దగ్గర వచ్చినప్పటి నుంచి ఇంకా ఎక్సెస్ ఆఫ్ కిలోమీటర్స్ పెరుగుతున్నాయి. అండ్ నిజంగా ఇంకో విషయం చెప్పాలంటే ఏ యూనియన్ మినిస్టర్ చేయని ఒక మంచి పని రామ్మోహన్ నాయుడు గారు చేశారు. అదే అయ్యప్ప స్వాములది ఇరుముడి వారితో పాటు ట్రావెల్ చేసుకునే ఫెసిలిటీని కలిగించింది రామ్మోహన్ నాయుడు గారే. అంటే ఇప్పుడు మీరు హిందుత్వాన్ని ప్రొపగండా చేస్తున్నారనేసి ఇతను అంటున్నారో, లేకుంటే టీడీపీ లీడర్ అని చెప్పేసి మీరు ఇట్లాంటి థంబ్నెయిల్స్ పెడుతున్నారు. కానీ మీడియా అనేది వాస్తవంగా నిజాలు చెప్పాలి. నిజాలు చెప్పకుండా అబద్ధపు ప్రచారం చేస్తున్నారు కదా మీరు. అలా ప్రొపగండా అండ్ ఈ థంబ్నెయిల్కి మనం ఈరోజు కౌంటర్ చేయబోతున్నాం. నిజంగా ఫ్రెండ్స్, నిజంగా ఇక్కడ అంటారు చాతగానితనం అనేసి వీళ్ళు అంటున్నారు కదా. నిజంగా ఒకసారి చాతగానితనం గురించి ఒకసారి మాట్లాడుకుందామా. చాతగానితనం అంటే ఏంటో తెలుసా? తల్లిని చెల్లిని కోర్టు జుట్టు తెప్పించడాన్ని చాతగానితనం అంటారు. అండ్ సెకండ్ ఏంటంటే వాళ్ళ బాబాయిని ఎవరు చంపినరో ఇప్పుడు దాకా క్లారిటీ తీసుకురాలేకపోతుంది చూసారా, ఎవరు చంపారు అనేది. 5 సంవత్సరాల నుంచి దాన్ని చాతగానితనం అంటారు. ఇంకోటి ఏంటంటే ఇతని మీద సిబిఐ కేసుల్ని ఇప్పుడు దాకా అతను రాంగ్ అని చెప్పకుండా అతను వచ్చేసరికి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదనేసి ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఇప్పటికీ ఇంకా బెయిల్ మీద తిరుగుతున్నా చూసినావా, దాన్ని చాతగానితనం అంటారు. రాజకీయాన్ని ఎట్లయినా ఓడించలేమని చెప్పేసి అతన్ని నైతికంగా బాధపరచాలని చెప్పేసి మెంటల్గా డిస్టర్బెన్స్ చేయాలని చెప్పేసి ఒక పెద్ద ఆయనని ఎవిడెన్స్ లేకుండా జైల్లో పెట్టిండ్రు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడే మీ చాతగానితనం ఏందో అప్పుడే అర్థమైపోయింది. ఏదంటే టీచర్లతో మధ్యాహ్న షాపుల దగ్గర సెక్యూరిటీని పెట్టారు చూసారా, అప్పుడు మీ చాతగానితనం అయిపోయింది. ఇంకోటి మాస్కులు అడిగిన సుధాకర్ని మీరు అందించలేకపోయారు చూసారా, దాన్ని చాతగానితనం అంటారు. మీ చాతగానితనం ఏందో ఇప్పటికి ఇంకా ఇది చాలా అనేసి నేను అనుకుంటున్నా. ఇక్కడ ఇండిగో ఆడుతున్న హై డ్రామా ఏంది, అసలు ఇండిగోకి వీళ్ళకి ఏమైనా సత్సంబంధాలు ఉన్నాయా, వీళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనేది ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఫ్రెండ్స్, మన భారతదేశంలో లైసెన్స్డ్ పైలట్లు వచ్చేసరికి మనకి 26,500 మంది ఉన్నారు ఫ్రెండ్స్. యాక్టివ్గా దాంట్లో 11,800 ఉన్నారు. దాంట్లో ఇండిగో వచ్చేసరికి 630+ క్రాఫ్ట్లు ఉంటే 5,456 ఉన్నారు. అంటే షార్టేజ్ ఆఫ్ 120 పైలట్లు వీళ్ళకి షార్టేజ్ ఉంది. అందుకే 2,000 ఫ్లైట్లు దాకా ఈ ఇండిగో క్యాన్సిల్ చేసింది. అండ్ ఎయిర్ ఇండియా గ్రూప్కి వచ్చేసరికి మనం చూస్తే ఫ్రెండ్స్ 230 ఎయిర్ క్రాఫ్ట్లు ఉంటే 5,054 పైలట్లు మనకు ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మర్జ్డ్ విత్ విస్తారా అండ్ విస్తారా అండ్ రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ ఎక్స్టెండ్ టు 65 అండ్ రిటైర్న్ క్యాప్టెన్స్. అండ్ ఆకాశ్ ఎయిర్ వచ్చేసరికి 800 పైలట్లు 30 ఎయిర్ క్రాఫ్ట్లకి. అండ్ స్పైస్ జెట్ వచ్చేసరికి 372 35 ఎయిర్ క్రాఫ్ట్లకి. అండ్ ఉమెన్ పైలట్స్ మనకి యాక్టివ్ ఉన్నది 1760 అండ్ మనకి 15% ఆఫ్ యాక్టివ్ ఇన్ ఫోర్స్లో ఉన్నారు.
సో ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఇండిగో ఎంత డ్రామా ఆడుతుంది చూడండి. ఎయిర్ ఇండియా వచ్చేసరికి 230 ఉంటే 5054 పైలట్లు ఉన్నారు. మరి ఇక్కడ 630 ఎయిర్ క్రాఫ్ట్లకి 5000 మందిని రిక్రూట్ చేసుకోవడం ఏంది అంటే ఈ ఇండిగోకి వచ్చేసరికి చాతగానితనం కాదా? ఈ సాక్షి మీడియాకి ఇప్పుడు ఇందాక మనం thumbnail చేసే సాక్షి మీడియాకి ఇది అర్థం కావట్లేదా? ఈ డేటా లేదా మీ దగ్గర? శాటిలైట్ మీడియాని పెట్టుకొనేసి డేటా లేకుండా మీరు ఇష్టం ఉన్న thumbnails పెడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఉండలేరు. ఎందుకంటే అది మా ఇండియా, మా భారతదేశ ప్రైడ్, మా మినిస్టర్స్ కాబట్టి. ప్రధానమంత్రి మా ప్రైడ్, మా యూనియన్ మినిస్టర్స్ మా ప్రైడ్. అట్లాంటి యూనియన్ మినిస్టర్ని క్వశ్చన్ చేస్తుంటే మా ప్రధానమంత్రిని క్వశ్చన్ చేసినట్టే, మా భారతదేశాన్ని మీరు ఇన్సల్ట్ చేసినట్టే ప్రపంచ దేశాల ముందు. ఇక్కడ ఇండిగో వచ్చేసరికి ఎందుకు క్యాన్సిల్ చేసింది ఫ్రెండ్స్? వాళ్ళ దగ్గర పైలట్స్ లేరు కాబట్టి. అదే 120 మంది పైలట్స్ ఉంటే వాళ్ళు నడిపించుకోగలరేమో, కానీ 2000 ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసింది దానికోసమే. అండ్ ఇంకోటి ఏంటంటే, అసలు ఇంత స్కేర్సిటీ అసలు ఇండిగోకి ఎందుకు ఇట్లా బుద్ధి తిరిగిందంటే, ఇది మేనేజ్ చేద్దాం అనుకుంది చాలా రోజుల నుంచి, కానీ మేనేజ్ చేయలేకుండా పోయింది. ఎందుకంటే భారతదేశ ప్రభుత్వం మొన్న లాస్ట్ 1 year బ్యాకే కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ. ఇంకోటి చూడండి, మనకి 2 నుంచి 6 వరకు మనకి మంచు పడుతుంటుంది కాబట్టి అక్కడ ఫ్లైట్స్ని ల్యాండ్ చేసేదాన్ని కొంచెం తగ్గించింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఫ్లైట్స్ ఆ మంచు వల్ల క్రాషెస్ అయ్యే కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయని సైంటిఫికల్గా వాళ్ళకి ప్రూవ్ అయింది. అండ్ ఇంకోటి ఇక్కడ చూసేసరికి మొత్తంగా షార్ట్ అంటే మనకి 36 hours రెస్ట్ పీరియడ్ ఉండేదాన్ని ఇప్పుడు 48 hours చేశారు. ఆయనకి 36 గంటలే టైం ఉండడం ఏంది, దాన్ని 48 గంటలు చేస్తున్నాం. దానివల్ల వాళ్ళకి నర్వస్ సిస్టమ్, వాళ్ళ న్యూరో సిస్టమ్ యాక్టివ్ అవుతుంది, మంచిగా వాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ ఉంటారు కాబట్టి అని చెప్పేసి వాళ్ళు చేశారు. అండ్ ఇంకోటి చూస్తే మైక్రో స్లీప్, ఈ నిద్ర లేకపోవడం వల్ల అంటే ఇంతకుముందు వల్ల ఈ చట్టాలు ఇంతకుముందు రూల్స్ వల్ల నిద్ర లేకపోవడం వల్ల వాళ్ళు షార్ట్ స్లీప్ వేసే ఛాన్సెస్ ఉన్నాయంట. ఈ షార్ట్ స్లీప్ వల్లనే కారే మనం ఒక్కసారి ఇట్లా కళ్ళు మూసుకుంటే అది ఎటో వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. మరి ఎయిర్ క్రాఫ్ట్ ఏంది, అంత 100 మంది దాంట్లో ప్రయాణిస్తారు కదా, మరి ఆ ఎయిర్ క్రాఫ్ట్లకి అంత సెక్యూరిటీ లేకుండా ఉంటే ఎలా? ఒకసారి ఆలోచించండి మీరే. సో ఇక్కడ యూనియన్ గవర్నమెంట్ తీసుకున్నది కరెక్టా తప్ప? ఇక్కడ చాతకాందనం వల్ల ఇండిగోలో వచ్చేసరికి మనకి పైలట్స్ తక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఇండిగో ఎయిర్లైన్స్ ఏదైతే ఉందో, ఎయిర్ క్రాఫ్ట్స్ ఏదైతే ఉన్నాయో దాని చేతగంతనం, ఆ సంస్థ చేతగంతనం. నిజంగా ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం ఇండిగోని బ్యాన్ చేయాలని చెప్పేసి ఇండిగో తరపున ఇంకా కొన్ని ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చి ఇక్కడ మన ఎయిర్ క్రాఫ్ట్స్ని డెవలప్ చేయాలనేసి కోరుకుందాం. అండ్ మన గవర్నమెంట్ని, మన అఫీషియల్స్ని, మన ప్రధానమంత్రిని, మన యూనియన్ మినిస్టర్స్ని ఎవరైనా ఇలా ఫేక్ ప్రొపగండా చేసి ఇన్ఫర్మేషన్ లేకుండా వితౌట్ డేటా చెప్తే వాళ్ళని ఉతికి ఆరేండి ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే మన ప్రపంచ దేశాల్లో మన ఇండియాని చూసి నేర్చుకుంటున్నాయి. ఇప్పుడు ఈ మన డెవలప్ అవుతున్న టైంలో, జీడిపి పెరుగుతున్న టైంలో ప్రపంచ దేశాలన్నీ మన మీద కుట్రలు మందుతున్నాయి. దాంట్లో ఇంటోడే మనకొచ్చరికి కావాలని ఫేక్ రూమర్స్, ఫేక్గా న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల ఈ భారతదేశ ఔన్నత్యాన్ని, ఈ భారతదేశ ఒక గొప్పతనాన్ని మనం నాశనం చేసినట్టు అవుతాం. సో ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఈసారి మనం సెంట్రల్ గవర్నమెంట్కి అందంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ తప్పేం లేదే. ఇక్కడ పైలట్స్ని వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ మీద వాళ్ళని హెల్తీగా ఉండమని చెప్పారు. అది తప్పంటే ఎలా అవుతుంది? సో ఇక్కడ ఇండిగో వాళ్ళది తప్పు కాబట్టి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ని మనం అనొద్దు ఫ్రెండ్స్. సో మీరేమంటారు దీని మీద? ఇక్కడ యూనియన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు తప్ప, లేకపోతే ఇండిగో ఎయిర్లైన్స్ తప్ప సెక్షన్లో చెప్పగలరు.